ఓం శ్రీ గురుభ్యో నమః. భీష్మ నిర్యాణాన్ని గురించి కూడా చిన్న సందేహం చాలామందికి ఉంటుందండి. ఎందుకనంటే భీష్మ ఏకాదశి అని వచ్చింది, అదేమో అదే అది ఉపవాసాలు చేస్తారు, అది భీష్ముడు మరణించిన రోజని కొంతమంది చెబుతారండి. ఏమండి మరి అంతకుముందు వచ్చినప్పుడు భీష్మ అష్టమి అని ఒకటి వచ్చింది, అక్కడ కూడా భీష్మాష్టమి అని రాస్తాడు. ఇప్పుడు కొంతమందికి అనుమానం ఏంటంటే అసలు భీష్ముడు అంటే మన లెక్క ప్రకారం డిసెంబర్లో జరిగిందండి ఏది ఈ భారత యుద్ధం. న్యాయానికి ఆయన అప్పుడేమో దక్షిణాయన పుణ్యకాలం, అంటే జనవరి మనకి సంక్రాంతి వస్తేనే కదండి మనకు ఉత్తరాయణ వచ్చేది, మకర సంక్రాంతి. అందువల్ల కొంతమంది మహర్షులు హంసల రూపంలో వచ్చి భీష్ముడికి, అయ్యా నీకు స్వచ్ఛంద అందరికీ ఉండదు అదృష్టం, తండ్రి ఇచ్చాడు స్వచ్ఛంద మరణం. ఆయన బాణాలతో కొట్టినా సరే, కోసేసినా సరే, పొడి చేసినా సరే ప్రాణం మాత్రం పోదు. ఆయన ఎప్పుడు పోవాలంటే అప్పుడే పోతుంది ప్రాణం. అది ఆ తండ్రి ఆయనకి ఇచ్చాడండి వరం. అసలు ఇంకో మాట అండి, భీష్ముడు అని మనం అందరం అంటున్నాం కదా, ఆయన అసలు పేరు దేవవ్రతుడు అండి. అటువంటి ఆయన ఇంత భయంకరమైన ప్రతిజ్ఞ చేయటం వలన ఆ పేరు అందరూ మర్చిపోయి భీష్మ పితామహుడు అని అలా మన వాడుకలోకి వచ్చేసింది చాలామంది. ఆ పరిస్థితిలో ఆయన అప్పుడు అలాగానే ఆ అంపశయ్య మీదనే ఉండి, అది కూడా చాలా ధర్మరాజుకి ఎంతో ఉపయోగం అయిందండి. అలా అంపశయ్య మీద ఉన్నప్పుడు కృష్ణుడు తీసుకొచ్చి భీష్ముడి చేత ఎన్నో ధర్మాలు చెప్పించాడు ధర్మరాజుకి రాజ్య పరిపాలన కోసం. అంటే ఏంటనమాట, జనవరి ఫిబ్రవరి ఈ నెలలన్నీ కూడా మనకి ఆ ధర్మాలన్నీ చెప్పించాయండి. ఏది మనకు ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే మకర సంక్రాంతి వచ్చే వరకు ధర్మాలు చెప్పించాడు. ఇవాళ మనందరం ఎంతో భక్తి శ్రద్ధలతో చదువుకునే విష్ణు సహస్రనామాలు భీష్ముడు అనుశాసనిక పర్వంలో, ఆ పర్వాలు కూడా అక్కడి నుంచి పెరిగినాయి. శాంతి పర్వం, అనుశాసనిక పర్వం, ఈ పర్వాలన్నీ కూడా భీష్ముడు ధర్మరాజుకి చెప్పిన ధర్మాలండి. అసలు మనం చాలామంది ఏదో ఉద్యోగపరం వరకు ఈ కథలు వింటాం, కానీ అసలు అది ఎవరు చూడరండి. అసలు నిజంగా మనకు మన భారతీయ సంస్కృతి ధర్మాలు తెలవాలంటే శాంతి పర్వం, అనుశాసనిక పర్వాలు కనుక మన పురాణ కాలక్షేపాలుగా చేసుకున్నట్లయితే ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు మనకు అక్కడ ఆ భీష్ముడు ధర్మరాజుకు చెప్పడం జరిగిందండి. అందువలన ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే అష్టమి నాడు ఆయన మరణించాడు అందుకే దానికి భీష్మ అష్టమి అని అంటారు. అయితే అక్కడ ఏం జరిగిందంటే ఆ తర్వాత వచ్చిన ఏకాదశికి ఆయన పేరు మీద భీష్మ ఏకాదశి అంటున్నారు. ఎందుకంటే పితృదేవుల తర్పణాలు అవి కూడా ఇచ్చినప్పుడు మరి ఆయనకు పిల్లలు లేరు కదండి. అందుకనే పండితులు ఏం చెప్తారంటే మన బంధువులు మన పితృదేవతలతో పాటు భీష్ముడికి కూడా తర్పణాలు ఇవ్వాలని శాస్త్రం చెబుతుందండి. అందువల్ల ఆ విధంగా తర్పణాలు ఇవ్వాలి అని చెప్పడం వలన మరణించిన రోజు అష్టమని ఇదేంటి ఆయన పేరు మీద ఏకాదశికి భీష్మ ఏకాదశి వచ్చిందని కొన్ని పెద్దలు చెప్పటం వల్ల మనకు జరుగుతుంది. కాబట్టి మరి దీనికైతే భారతంలో ప్రత్యేకంగా కరెక్టే ఈ విధంగా లేకపోయినప్పటికీ ఇతర పురాణ గ్రంథాల వలన ఈ విధంగా పెద్దవాళ్ళు తెలియజేయటం జరుగుతున్నది. స్వస్తి.